హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ సంతోషంగా దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా పటాసులు కాల్చుకోవాలి. ముందుగా కమ్మగా సేమియా పెసరపప్పు సేమియా పాయసం చేద్దాం రండి. పెసరపప్పుని బాగా కడిగేసి మనము ఇట్లా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ముంతమాడపప్పు అవన్నీ వేసి నెయ్యి వేసేసి బాగా వేపుకోవాలి. ఎర్రగా పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్న సేమ తీసుకుంటేనా పాయసం బాగా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే పెసరపప్పు వేస్తాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. అలానే సేమ్యాను బాగా నెయ్యి వేసేసి బాగా ఎర్రగా వేపుకోవాలి. ఆ తర్వాత చల్లారి పెట్టుకోవాలి. నానిన పెసరపప్పును ఒక కడాయి తీసుకొని అందులో నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా పెసరపప్పు ఉడికేటప్పుడు అప్పుడప్పుడు మనము కలబెడతా ఉండాలి. అందులోనే మనము మెత్తగా దంచుకున్న జాగ్రీ వేసుకోవాలి, అంటే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత బెల్లం వేసినాక కూడా బాగా కలబెట్టాలి. అలానే మనము వేసుకునే క్వాంటిటీ బట్టి పాలు కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం నెయ్యి వేసి బాగా కలిపెట్టుకోవాలి. కొందరికి బెల్లం నచ్చుతుంది, కొందరికి చక్కెర నచ్చుతుంది అన్నమాట. నేనైతే బెల్లం వేస్తున్నాను. అదంతా కరిగిపోయాక పాలు ఒక పొంగు వచ్చినాక మొత్తం ఉడికిపోయింది. ఆ తర్వాత మనము సేమియా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా అంతా ఉడికిపోయాక డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, అది కూడా వేసేసి కలయబెట్టుకుంటే ఇట్లా బాగా కమ్మగా తయారవుతుంది.